హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటూ ఆ వాక్యం చేత చక్కని ఆదరణ, దైవ సన్నిధిని అనుభవిస్తూ దినమంతా కూడా చక్కని దేవుని కాపుదలలో శాంతియుతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్న మీ అందరికీ మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ వర్డ్ ఫర్ టుడేకి ఆహ్వానిస్తున్నాను. ఈరోజు కొరకు మరొక లేఖన భాగాన్ని చూస్తాం. 23వ కీర్తన 5వ వచనం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. కీర్తనకారుడు తన యొక్క వ్యక్తిగత అనుభవాన్ని, దేవుడు చేసిన కార్యాన్ని తాను దేవునితో పాడుకుంటూ ఉన్నాడు. ఆయనకు ఎంతోమంది శత్రువులు ఉండేవారట. ఆ శత్రువులందరూ ఆయనను తరుముతూ నాశనం చేయాలని కోరుకున్నారు, బ్రతకకుండా చేయాలని ఆశపడ్డారు. కానీ అలాంటి వారందరి ముందటనే దేవాతి దేవుడు అతనిని స్థిరపరిచి ఉన్నతంగా లేపి నిలబెట్టి వారందరి ఎదుట గొప్పగా ఉన్నతమైనటువంటి సమృద్ధి కలిగిన జీవితాన్ని, విజయవంతమైనటువంటి జీవితాన్ని, ఇంకా చెప్పాలంటే ఈ కీర్తనకారుడు ఒక గొప్ప రాజుగా, చక్రవర్తిగా పరిపాలన చేశాడు. ఆ స్థాయిని దేవుడిచ్చాడు. అందుకే ఆయన అంటున్నాడు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నూనెతో తల అంటుట అనేది అభిషేకమునకు సాదృశ్యమై ఉన్నది. ఆ రోజుల్లో ప్రవక్తలను అభిషేకించేవాళ్ళు, రాజులను నూనెతో అభిషేకించేవాళ్ళు, యాజకులను కూడా నూనెతో అభిషేకించేవాళ్ళు. అయితే దావీదు మహారాజు ఒక రాజుగా అభిషేకించబడ్డాడు. అతనిపై సమూయేలు అనే దైవజనుడు వచ్చి నూనె పోసి అభిషేకించాడు. నా గిన్నె నిండి పొర్లుచున్నది అనగా ఆయన రాజ్యం, ఆయన సామ్రాజ్యం విస్తరించింది, అభివృద్ధి చెందింది. శాఖోపశాఖలుగా అనేక దేశాలకు విస్తరించి అనేక సామంత రాజులు సహితం ఆయన రాజ్యాధికారం కిందికొచ్చి రాజ్య పాలన అతడు చేశాడు. అలా ఆయన అంటున్నాడు, నన్ను అభిషేకించావు, నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె పొర్లుచున్నది. అంటే అనేక రాజ్యాలుగా విస్తరిస్తున్నది. ఆయన కుటుంబం, ఆయన రాజ్య పాలన అదే రీతిని అతని యొక్క స్వాస్థ్యము, ఐశ్వర్యము వృద్ధి పొందింది. కానీ అంతకుముందు అతని శత్రువులైతే అతన్ని లేకుండా చేయాలని, భూమి మీద బతకకుండా చేయాలని అనుకున్నారు. చూసారా, ప్రజలు లేదా మనుషులు ఏమనుకున్నారు అనేది కాదు, దేవుని వైపు చూస్తే ఆయన ఏం చేస్తాడో నువ్వు చూస్తావు. ఈరోజు ప్రభు నీకు తెలియచేస్తున్నాడు, నువ్వు గనుక ఈ సమాజాన్ని, ఈ ప్రజలను, ఈ యొక్క లోకాన్ని పక్కన పెట్టి ప్రభు వైపు చూసి నీ జీవితాన్ని కొనసాగించాలని కోరితే, ఎందరూ నీ నష్టాన్ని కోరుకున్నా, ఎంతమంది నీ యొక్క నాశనాన్ని చూడాలి అనుకున్నా, మరెంతమంది నిన్ను పతనం చేయాలి అని తలంచినా, వారి తలంపులన్నిటినీ తలకిందులు చేసి ప్రభు నిన్ను ఉన్నతంగా నిలబెట్టగలుగుతాడు, నిన్ను అభిషేకించగలుగుతాడు. వారందరి ముందే నిన్ను గొప్పగా చేసి సమృద్ధితో నింపగలుగుతాడు. కనుక భయపడకు, ఎవరికి జడియకు. దేవాతి దేవుడు నిన్ను నిలబెట్టువాడు, నడిపించువాడు. ఆ విధముగా నిన్ను కూడా ప్రభు నిలబెడతాడు. నీవు కానీ, నీ కుటుంబం కానీ, ఈ సమాజంలో నీకు తెలిసిన వారు ఎవరైనా సరే అలా ప్రభు వైపు చూడండి. శత్రువులను చూడకండి, విరోధులకు భయపడకండి. వారందరి ముందే, నిన్ను వెలివేసిన వారి ముందే, నిన్ను తృణీకరించిన వారి ముందే ప్రభు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నువ్వు ఆయన వైపు చూస్తే ఆయన నిన్ను నూనెతో అభిషేకిస్తాడు. నూనె అనేది మరొక ఆధ్యాత్మికమైనటువంటి కోణంలో ఆత్మీయ జీవితానికి, పరిశుద్ధాత్మకు కూడా సాదృశ్యంగా మనం చూడగలుగుతాం. కనుక నీవు ఆత్మీయ జీవితంలో ప్రభు వైపు చూస్తూ చక్కని క్రైస్తవ విశ్వాస జీవితంలో సాగగలిగితే ప్రభు నిన్ను సిద్ధపరుస్తాడు. ఈరోజే మరొక నూతన అభిషేకాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేస్తా. కోరుకుంటున్నట్లయితే తలలు వంచి కళ్ళు మూసుకొని ఏకీభవిస్తావా? మహోన్నతుడైన మా తండ్రి, యేసుక్రీస్తు నాదా, అభిషిక్తుడా, ఇదిగో ఆనాడు దావీదును అభిషేకించావు, గొప్ప రాజుగా చేశావు, సమృద్ధిగా చేశావు, పొంగి పొర్లేటట్లు చేశావు. ఇదిగో ఈనాడు కూడా మీ బిడ్డలందరినీ అభిషేకించండి.
వారి తలల మీదికి మరొక నూతన అభిషేకం రావాలి. వారి హృదయాలు ఉప్పొంగాలి, పొంగి పొర్లుతూ ఉండాలి. నూతన సంతృప్తి, సమాధానం, సమృద్ధి వారి జీవితాల్లోనికి రావాలి. యేసు నామమున నూతన అభిషేకాన్ని పొందుకుందురుగాక. పాతది గతించిపోవాలి, విరోధులు లయమైపోవాలి, శత్రువులు తొలగిపోవాలి. వారందరి ఎదుట వారు తల ఎత్తుకొని ఉన్నతంగా నిలబడి, శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచితివి అన్న మాట వారి జీవితంలో నెరవేర్చబడేటట్లుగా కార్యము జరిగించుమని, నీ బిడ్డల్ని నిలబెట్టుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభువు మిమ్మును సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్.